హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. డైలీ ఆఫ్టర్నూన్ రావాల్సిన వీడియో ఈరోజు ఈవినింగ్ కూడా వస్తుంది. ఏంటి అనుకుంటున్నారండి? ఏం లేదు, రేపు శ్రీరామనవమి కదా, అందుకనే ఒక 2 రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ముందుగా అందరికీ శుభకృతి నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు పరమాన్నం అండ్ పానకం ఎలా తయారు చేయాలో ఒకసారి షేర్ చేద్దాం అనుకున్నాను. ముందుగా పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసమని చెప్పి నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అవి ఒక గిన్నెలో వేసి 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం వేశాను. వీటిని బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలండి. దానికోసమని వాష్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఒక బౌల్లో నేను ఇందాక ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1.5 బెల్లం తురుము గిన్నెలో వేసి 1 గ్లాస్ వాటర్ పోసి మరిగించానండి. ఇది జస్ట్ ఒక బాయిల్ అయితే చాలు, పాకంలో అని రానవసరం లేదు. ఒకసారి తిప్పుకున్న తర్వాత చూడండి, బాయిల్ వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించాలండి. అది టేబుల్ స్పూన్ కాదు, నేను అందుకే పర్టికులర్గా చెప్తున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత అందులో కిస్మిస్ వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పరమాన్నం కోసమని నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి నేను ఇందాక మీకు రైస్ ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసి చూపించానో అదే గ్లాస్తో 4 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. రా మిల్క్ అండి ఇవి. తర్వాత 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి పొంగు వచ్చేంత వరకు మరిగించాలండి. పొంగు వచ్చింది చూడండి. పొంగు వచ్చిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ బియ్యం వాష్ చేసుకొని నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పలుకుగా ఉండకూడదండి, మెత్తగా ఉడికిపోవాలి చక్కగా. చూడండి, మూత చూస్తే చక్కగా ఉడికింది. ఇలా తిక్కుగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో స్ట్రెయిన్ చేయాలండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ కానీ చెరుకు ముక్కలు కానీ ఏమైనా ఉన్నా వచ్చేస్తాయి. ఇందాక కన్సిస్టెన్సీ చాలా టైట్గా ఉంది కదా, లూజ్ అవడం కోసమని ఇందాక బెల్లం సిరప్లో 1 గ్లాస్ వాటర్ పోసామండి. ఇప్పుడు సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అండ్ 1/2 టేబుల్ స్పూను ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి, కొద్దిగా చల్లారిన తర్వాత టైట్ అవుతుంది, సరిపోతుంది. తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి కలిపి వేసేయాలండి. వేసేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి.
తర్వాత ఇప్పుడు పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసానండి. నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసానో అదే గ్లాస్తో 1.5 బెల్లం తురుము యాడ్ చేశానండి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత అందులో జస్ట్ పించ్ ఆఫ్ పచ్చకర్పూరం వేసుకోవాలండి. పచ్చకర్పూరం కూడా వేసిన తర్వాత మొత్తం బెల్లం కరిగేంత వరకు ఒకసారి తిప్పుకొని తర్వాత వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకుంటే ఆ మిరియాల పౌడర్లోని బరక అదంతా వచ్చేస్తుంది. తర్వాత వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకొని అందులో 2 తులసి ఆకులు వేసాను నేను. ఇప్పుడు మనకు ఎంతో ఇష్టమైన పానకం కూడా రెడీ అయిపోయిందండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. పరమాన్నం నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పానకం కూడా. తర్వాత అందరికీ మరొకసారి శుభకృత్ నామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. మరో వీడియోతో రేపు కలుద్దామండి. Until then, bye. Thank you.